నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రంప్ చెప్పిన 5 రోజుల గడువు వస్తోంది. వచ్చే సమయానికి ట్రంప్ మదిలో ప్లాన్ బి ఏదన్నా ఉందా? ట్రంప్ని ఇరాన్ విశ్వసించట్లేదు. 15 ప్రతిపాదనలు ట్రంప్ చేస్తే 5 కండిషన్స్ ఇరాన్ పెట్టింది. ఈక్వేషన్స్ గ్లోబల్గా ఇప్పుడు మారిపోతున్నాయి. ఏ దేశం ఏ స్టాండ్ తీసుకుంటుందో తెలియట్లా. ఒక పక్క పాక్ ఎంబసీ మీద ఇరాన్లో ఇజ్రాయెల్ దాడి, మరోపక్క పాక్ ఫ్లాగ్ ఉన్న అమెరికన్ షిప్ని ఇరాన్ పేల్చేసింది. ఈ 2 డెవలప్మెంట్స్ అంటే ఎవరికీ కాకుండా పోయిన పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ది. మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పి బ్రోకర్ పనికి దిగిన పాకిస్తాన్కి ఇది ఎదురు దెబ్బ. సో బ్రోకర్ వేరు, మధ్యవర్తి వేరు అనే దాని మీద స్పష్టమైన విభజన రేఖని మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఎత్తి చూపించారు. సరే, ఈ 5 రోజులు అయిపోతుంది కదా, ఇప్పుడు ఎలా ఉండబోతోంది ఓవరాల్గా గ్లోబల్ పిక్చర్? దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ శ్రీహర్ష గారు. నమస్తే అండి. 5 రోజులు టైం అయిపోతుంది, ఇప్పుడేమన్నా కొత్తగా ఇంకోటి తీస్తాడా ప్లాన్ బి? అంటే కొంతమంది ట్రంప్ దీని తర్వాత అన్నారు నేను మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నాను అని 10 డేస్కి. సో బేసికల్లీ ఏమైందంటేనండి, అందరూ కూడా రైట్ ఫ్రమ్ వార్ మొదలైనప్పటి నుంచి సుమారు మనకి నెల రోజులైంది. ఫెబ్ 27, 28న వీళ్ళు ఖమినేని అసాసినేట్ చేయడంతో మొదలుపెట్టారు. సో ఇది సుమారు నెల రోజులైంది. ఈ నెల రోజులది మనం చూసుకున్నట్టయితే కనుక చాలామంది వచ్చిన కన్క్లూజన్ ఏంటి అంటే యుఎస్ ఇందులో ఓడిందని, అంటే సెట్ బ్యాక్స్ వచ్చాయి అని. ఇరాన్ నిలబడింది అనేంత వరకు నిజమే, కానీ యుఎస్ ఓడింది అనేది కొంచెం ఇది నిజంగా చెప్పాలంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే నేను మీకు గతంలో కూడా చెప్పాను, వార్ అయ్యేంత వరకు కూడా మనం తొందరగా ఒక నిర్ధారణకి రావడం తప్పని. మీకు నేను గతంలో సోవియట్లోకి జర్మన్స్ వెళ్ళినప్పుడు చెప్పాను 6 నెలలు అయింది, 4.5 ఏళ్ళు అయిన తర్వాత. కానీ ఇప్పటికి రష్యాది యుక్రెయిన్ది మనకి ఫస్ట్ 6 మంత్స్కి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ చెప్పాను. సో మనం అప్పుడే ఒక నిర్ధారణకి రావడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. సో మేబీ ఇరాన్ నిలబడ్డది ఇప్పటి వరకు అది ఖచ్చితంగా నిజం. బట్ యుఎస్ ఓడిందా అంటే బేసికలీ యుఎస్ ఇంకా వేరే ఆలోచనలు చేస్తోంది. ఇప్పుడు ట్రంప్ కొంతమంది ఏమన్నారంటే ఇది ఒక సెట్ బ్యాక్ అన్నారు, అంటే ఈ పాజ్ అని. బట్ ఈ పాజ్ టైంలోనే మనం చూసుకున్నట్టయితే గల్ఫ్ దేశాల్లో చాలా ఒక రకమైన చేంజ్ వచ్చిందండి. ఆ మార్పు ఏంటి అంటే ఈ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ దృక్పథం మారుతోంది ఇన్ ది సెన్స్ వీళ్ళు వోకల్ అవుతున్నారు. మనం చూసుకున్నట్టయితే ఈ దేశాలు ఏవి కూడా ఇప్పటి వరకు ఇరాన్ మీద దాడికి వెళ్ళలేదు. కేవలం వాటి మీదకి వస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం వరకే వాళ్ళు పరిమితం అయ్యారు. కొన్ని బేసెస్ యుఎస్కి ఇచ్చారు అంతే. కానీ మనం చూసుకున్నట్టయితే యుఏఈ ఎంబసీ యుఎస్లో ఉన్న వాళ్ళు మెయిన్ ఎవరైతే ఉన్నారో అంబాసిడర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు, ఇరాన్ షుడ్ బి పనిషబుల్ అంటే ఇరాన్ ఇలా వదిలేయకూడదు, ఇరాన్ ఏదైతే చేసిందో ఇట్ హ్యాస్ టు బి అకౌంటబుల్. అండ్ ఎట్ ది సేమ్ టైం సౌదీ కూడా బ్యాక్ ఛానల్ టాక్స్లో వదలకండి అని అంటోంది. ఒక పక్కన ఖతార్ ఏమో ఇరాన్ ది సివిలైజేషన్ లా ఇప్పటికి చేసినంత మాత్రాన పోదు అని ఇండివిజువల్గా ఖతార్ మినిస్టర్ అన్నా, ఈ గల్ఫ్ దేశాలు అన్నీ ఇచ్చిన జాయింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇరాన్ మీద దాడి అన్నాను, కానీ ఇరాన్ని మనం అకౌంటబుల్ చేయాలి అని దాంట్లో ఖతార్ కూడా ఉంది. సో బేసికల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి అంటేనండి, ఇరాన్ ది 1979 రెవల్యూషన్ సుమారు 47 ఏళ్ళైంది. ఈ 47 ఏళ్లలో వీళ్ళు ఎప్పుడు ఇలాంటి దాడి చూడలేదు. అంటే దాడి చేయొచ్చు అనే ఒక ఆలోచనతోని వాళ్ళు యుఎస్ సహాయంతో యుఎస్ని బేసెస్ ఇచ్చి వాళ్ళు స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ వచ్చారు, అంటే యుఎస్ అండదండలతో. కానీ ఈ రేంజ్ దాడి వాళ్ళు ఊహించలేదు. సో ఇంత దాడి జరిగిన తర్వాత సీజ్ ఫైర్ అంటే అందరూ అంటున్నట్టు ఇరాన్ గెలిచినట్టు, సో యుఎస్ ఓడినట్టు. అంటే ఏంటి, గల్ఫ్ దేశాలు వాళ్ళ అస్తిత్వానికే ప్రమాదం న్యాచురల్లీ. సో ఒకసారి స్ట్రెంగ్తెన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక రకంగా జోష్ వచ్చిన తర్వాత వాళ్ళ తర్వాత ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా జరగచ్చు. సో ఇంకా వాళ్ళు బిక్కుమంటూ భయంతోనే బతకాలి. మనం చూసుకున్నట్టయితే ఇప్పటికి ఖతార్ది మెయిన్ ఏదైతే ఉందో ఎల్ఎన్జీ, దానికి దెబ్బ తగిలింది. యుఏఈది అబుదాబి, దుబాయ్ కొన్ని దెబ్బలు తగిలి ఎకనామికల్లీ. అండ్ సరే అరామ్కోది మనకు తెలిసిందే, సౌదీది. సేమ్ విత్ బహ్రెయిన్, కువైట్. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వీళ్ళు స్ట్రెంగ్తెన్ చేసుకున్న ఎకానమీని రివైవ్ చేసిన, ప్రపంచానికి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టండి అని భరోసా ఇచ్చిన
ఇరాన్ అనే దేశం ఉంది కాబట్టి ఎప్పటికన్నా మీకు వాళ్ళ థ్రెట్ ఉంటుంది, మేము ఈ దేశంలో పెట్టుబడులు పెడితే మాకు సురక్షితం కాదు అనే ధోరణి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే ఇది వన్స్ అండ్ ఫర్ ఆల్ డన్, దీన్ని మనం ఒక రకంగా ఒక ఎండ్కి తీసుకురావాలి. సో ఇప్పుడు ఇది కేవలం మొదలు అవ్వడానికి దీంట్లో యుఎస్ ఇజ్రాయెల్దే ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఏంటంటే దాంట్లో ఖచ్చితంగా గల్ఫ్ దేశాలు కూడా వాళ్ళ అంటే ఇప్పటివరకు ఏదైతే వాళ్ళు వెనక్కి తగ్గుతూ వచ్చారో వాళ్ళు కూడా దాని దృక్పథం వాళ్ళు దాన్ని ఇంకా మార్చుకుని వాళ్ళు కూడా వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫ్రంట్ ఎండ్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఓకే, సో గల్ఫ్ దేశాలు ఫ్రంట్ ఎండ్కి రావాలంటే ఆ 6-7 కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. అవును, సో వాళ్ళకి ఆ కన్సెన్సస్ వచ్చిందా? వచ్చిందండి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఈ యుద్ధం మొదలవ్వక ముందర సౌదీకి యుఏఈకి మధ్య చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. మనం తెలుసు అది గొడవలు తెలుసు. అవును, లిబియా విషయంలో కానివ్వండి, యమన్ విషయంలో కానివ్వండి, ఆల్మోస్ట్ గల్ఫ్ దేశాలన్నీ ఒకవైపు ఉంటే యుఏఈ ఒక్కటే ఒకవైపు అయిపోయింది. ఎంతవరకు వెళ్ళిందంటే కొన్ని వ్యాఖ్యలు ఏమొచ్చాయంటే వార్తలు, సౌదీ ప్రిన్స్ MBS ట్రంప్తో ఆల్రెడీ యుఏఈ మీద మీరు శాంక్షన్స్ పెట్టేంత వరకు వెళ్ళండి అని. అఫ్ కోర్స్ సౌదీ దాన్ని డినై చేసింది, కానీ బట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ యుఏఈ ఐసోలేట్ అయిపోతూ వచ్చింది. కానీ ఒక్కసారి దాడి జరగడంతో సౌదీ యుఏఈ కొన్ని ఎకనామిక్ కారిడార్స్ తీసుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సౌదీకి వాళ్ళది పంపాలి అంటే కనుక వాళ్ళకి సమస్య అవుతుంది, యుఏఈకి సమస్య అవుతుంది. కాబట్టి ఇద్దరు ఎకానమీస్ని అంటే వాళ్ళు మళ్ళీ సస్టైన్ చేసుకుంటూ ఉండడానికి వాళ్ళిద్దరు కూడా కలిశారు. సో ఏంటంటే వాళ్ళ డిఫరెన్సెస్ ఉన్నాయండి, మేబీ తర్వాత మళ్ళీ ఎస్కలేట్ అవ్వచ్చు, వాళ్ళు చేయొచ్చు. బట్ ఇప్పుడు ఈ దేశాలన్నిటి అస్తిత్వానికి కూడా ఒక ప్రమాదం వచ్చింది. సో మనకి ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాటిని పక్కన పెడదాం. సో అవి మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ మన అస్తిత్వానికి ఏవైతే ప్రమాదం వచ్చిందో దానికి మనం ఒక సమాధానం తెచ్చాక మనం చూసుకుందాం. మనలో మనకున్నదనే ఒక అగ్రిమెంట్కి వీళ్ళు వచ్చి ఉండొచ్చు. సో ఈ పెద్ద చేంజ్ ఈ 10 డేస్లో జరిగిందండి. సో నెక్స్ట్ ఒకవేళ యుఎస్ కనుక ట్రూప్స్ దిగినట్టయితే ఛాన్సెస్ ఏమున్నాయంటే అవకాశం కేవలం యుఎస్ ఇజ్రాయలే కాకుండా ఈ గల్ఫ్ దేశాలు కూడా కొంచెం ఒక యాక్టివ్ రోల్ పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బేసికలీ ట్రంప్ అంటూ వచ్చారు ట్రూప్స్ వస్తాయి అని, 3000 ట్రూప్స్ వస్తున్నాయి, మళ్ళీ 50,000 ట్రూప్స్ వస్తున్నాయి, మెరీన్ కమాండోస్ ఉన్నారు ఇందులో అని, రకరకాల ట్రూప్స్ వాళ్ళ స్పెషాలిటీస్ చెప్తున్నారు. అండ్ దీంట్లో ఎక్కడెక్కడికి వస్తారో కూడా వచ్చేస్తున్నాయి. ఖర్గ్ ఐలాండ్ అని కొంతమంది, ఖేషమ్ ఐలాండ్ అని కొంతమంది. సో ఆల్రెడీ వార్తలు వచ్చేసినప్పుడు ఇలాగా ఇరాన్కి తెలుసు. సో ఇరాన్కి తెలిస్తే ఏం చేస్తుంది, వీటిని స్ట్రెంగ్తెన్ చేసేస్తుంది. అంటే ట్రూప్స్ కనుక ఇక్కడ దిగితే వీళ్ళు వీటి మీద దాడి చేయొచ్చు. ఎలా అయినా మేబీ వీళ్ళు కూడా సోల్జర్స్ని పంపించేయచ్చు, లేకపోతే డ్రోన్ అటాక్, మిసైల్ అటాక్లు చేయొచ్చు. సో దీనివల్ల సోల్జర్స్ నష్టం చాలా జరుగుతుంది. సో ఇది తెలిసి యుఎస్ సోల్జర్స్ అక్కడికే పంపిస్తుందా, లేకపోతే వేరే వే ఏమన్నా ఉందా? వేరే వే ఉండాలి అంటే అది ఎక్కడి నుంచి? అండ్ ఈసారి దీంట్లో కేవలం యుఎస్ ఇవే కాకుండా వేరే యాక్టర్స్ ఏమన్నా పాత్ర పోషించే అవకాశం ఉంది.